పద్దన్నే సర్ది కట్టుకొని బెంగళూరుని అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చిన అందరూ చూడండి ఫుట్పాత్ పైనే పోతాండ్రు ట్రాఫిక్లో. ఒక గొర్రె ఎట్లా పోతే అన్ని గొర్రెలు అట్లే పోవాలి కదా. నేను కూడా ఆయన వెనకమట్టి ఫుట్పాత్ పైనే పోయినా. చూడండి పక్కనే పోలీస్ ఆయన ఉన్నాడు. ఎట్లో నన్ను చూసింటే తాట తీసేవాడు. తప్పించుకున్నాను. ఆయన ఈయన చూడు రోడ్డుకు అడ్డం పరిగెత్తాడు భయమే లేకుండా. ఇంకా ఒక్కరవ ముందుకు పోతే స్కై వాక్ వచ్చిందనమాట. మనం బండి కదా స్కై వాక్ పైన పోలేము. అందుకనే మూసుకొని కింద నడుపుకుంటూ పోయిన బండిని. ఇంకా నా మానాన్న నేను పోదంటే ఈ స్కూల్ బస్ ఆయన తెచ్చి నాకు అడ్డం పెట్టినాడు అనమాట. ఇంకా అర్జున్ రెడ్డి లాగా ఆవేశపడకుండా తగ్గితే తప్పేముందిరా అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తొచ్చి నేనే తగ్గినా అనమాట. ఏం చేస్తాం మరి. ఇంకా స్కూల్ బస్సును తప్పించుకొని ఎస్ఏపీ ల్యాబ్స్ వరకు వచ్చిన. ఎస్ఏపీ ల్యాబ్స్ లో ఎవరన్నా వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ పెట్టండి. ఎస్ఏపీ ల్యాబ్స్ దాటుకుంటానే పోయి ఒక గుహలో అవన్నీ. అది మెట్రో స్టేషన్ గుహ అని నాకు తెలుసు కాబట్టి ఓరి దీనమ్మ బడవ అనుకోకుండా మానంగా బండి తోలుకుంటా పోయి గుహ బయట పడినా. పొద్దచ్చం సక్కంగా ఏం పోతావులే అబ్బా అని సమంత యూటర్న్ సినిమా గుర్తొచ్చి అట్లా యూటర్న్ తీసుకునే అనమాట. యూటర్న్ తీసుకొని మర్యాదగా దావ పట్టుకొని సక్కంగా పోకుండా మళ్ళా అట్లా ఒక సందులోకి దూరినాయి అనమాట. ఈ సందే ఈపీఐపి క్యాప్ జెమిని క్యాంపస్ ఉండే ఏరియా. ఇంకా ఒక్కరవ ముందుకు పోతానే వ్యాప్టెక్ కంపెనీ కనపడింది అనమాట. ఈయన చూడండి నన్ను చూసి ఆగిపోయినాడు. ఏడ ఇడు గుద్దేచ్చాడు అని భయపడి పాపం. రైట్ సైడ్ క్యాప్ జెమిని ఎంతమందికి కనపడిందో చెప్పండి. మొత్తానికైతే అట్లబడి ఇట్లబడి క్యాంపస్ కు చేరుకున్నా. చూడండి వీళ్ళందరూ నా హెల్మెట్ కి ఎట్లా చూస్తాను. ఎందుకంటే నేను హెల్మెట్ కు మొబైల్ అతికించుకొని పెట్టుకున్నా అనమాట ట్రైప్యాడ్ పెట్టి. ఇంకా ఇక్కడ నుంచి జనాలే జనాలు. సీమలు పుట్ట పగులితే సీమలు కదా బయటికి వచ్చినట్టు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కు ఈ పుట్టలుగా జనాలు వస్తారనమాట ఈ బయటికి తినడానికి. పాపం ఏం చేస్తారు, క్యాంటీన్ లో ఫుడ్ కాస్ట్ ఎక్కువ, టేస్ట్ కూడా మరీ అంత బాగుండదు. అందుకనే ఇక్కడికి వస్తారనమాట అందరూ. ఇవన్నీ చిన్న చిన్న హోటల్ అనమాట. ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు. సర్వం సకలం దొరుకుతుంది అనమాట ఇక్కడ. బాదం మిల్క్ నుంచి బిర్యానీ దాకా, చపాతి నుంచి చెన్నై సాంబార్ దాకా అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడ. మాక్సిమం అందరూ బిర్యానీనే తింటారనమాట. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. ఇక్కడ చూడండి ఫుడ్ ట్రక్ కూడా ఉంది అనమాట. నేను కూడా తిందాం అనుకునే కానీ శ్రావణ మాసం గుర్తొచ్చి అయిపోయినా. ఇంకా ఒక్క రవ్వ ముందుకు పోయినా. అక్కడ ఏముందో చూద్దామని ఏమి లేదు కానీ చెత్త మాత్రం కుప్పలుగా ఉంది. ఇంకా క్యాబ్ జెమిని కాడ ఏం లేదు బాబా అనిపించి అట్లా ఎల్టీఐ మైండ్రీకి పోయినా. పోతానే అక్కడ నాకు బయట బుట్టలు కనిపించినాయి అనమాట. అబ్బా బుట్టలు ఏదో చూడడానికి బాగున్నాయి అని కొద్దిసేపు అక్కడ అయినా. ఆమెమో ఇటు కొనుక్కుంటాడేమో అని పాపం నా వైపే చూస్తుంది. మనం మానంగా ఎందుకు కొంత రోజుసేపు చూసి అట్లా ముందుకు వెళ్ళిపోయినా అనమాట. ఇంకా ఇక్కడ చేసేది ఏం లేదు బాబా అని వెనక్కి తిరిగి వస్తుంటే ఇక్కడ పావురాలు కనిపించినాయి అనమాట. ఎల్టీఐ మైండ్రీ వాళ్ళు ఎంతమంది ఈ పావురాలకు గింజలు వేసినారో కామెంట్ లో పెట్టండి చూద్దాం మరి. ఏం చెల్లాట మారుతున్నాయో చూడండి. వాయమ్మ మబ్బులు చూచంటే మింగేసేటకుండా నాయన అని భయపడి ఇంకా ఇంటికి పోదామని ఫిక్స్ అయ్యి దాపడదామని చూసిన పావురాలు మాత్రం రొంచెపుండి పోన్నా అంటున్నాయి. చూడండి మబ్బులు ఎట్టొచ్చినాయో. అట్లా మెల్లగా పోతుంటే మెట్రో ట్రైన్ కనిపించింది. చూడండి నువ్వు పైన పోతుంది. ఇంకా అట్టబడి ఇట్టబడి ఎట్నో ఒకటి జమ్మని ఇంటికి వచ్చేసిన. చూడండి నేను ఇంటికి వచ్చేయాలి. మా సందు అంతా ఎండగాచ్చింది అనమాట. బాగా మోసపోయిన ఈరోజు. మా సందులో పిల్లగాళ్ళు చూడండి జై జై అని స్కేటింగ్ చేసుకుంటా పోతాండ్రు. మనతో కాదు ఇవన్నీ అని మూసుకొని పోయి ఇంట్లో కూర్చుని